హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్ అలియాస్ ఎస్పీ రాజన్. ఈరోజు మనము 25 మే ఓకేనా 25 మేకైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. జస్ట్ ఫర్ కీప్ ఆన్ ఫాలోయింగ్, కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మీరందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న. సో అనగా రేపు నుంచి మోస్ట్లీ అరౌండ్ జూన్ టు సెకండ్ వీక్ దాకా ఓకేనా, జూన్ సెకండ్ వీక్ దాకా ఐ విల్ నాట్ బి అవైలబుల్. సో ఐమ్ ఆన్ అదర్ వర్క్స్. సో అందువల్ల until I come back, Hindu analysis will be dealt with the other faculty. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. మీ యొక్క వ్యూస్ కానీ మీ యొక్క సపోర్ట్ కానీ ఇలాగే మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో హెల్ప్ అవుతూ ఉండాలి. మీకోసం క్వాలిటేటివ్ కంటెంట్ కూడా ఎల్లప్పుడూ కూడా మనం అద్భుతంగా ఇస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో అతి ముఖ్యంగా హైదరాబాద్ మరియు వైజాగ్ నుండి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అద్భుతంగా ఉపయోగపడే విధంగా మనము లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. మనం క్లాస్ ఎన్విరాన్మెంట్లో క్లాస్లో ఉండే సబ్జెక్ట్స్ మీకు కావాలనుకుంటే 80,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అందిస్తున్నాం. సో మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఒక క్లాస్లో ఒక యూపీఎస్సీ సబ్జెక్ట్స్ మీరు వినేది అనేది చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. సో వీటిని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాం. 3 days ఫ్రీ డెమో క్లాస్ అనేది అందిస్తున్నాం. బట్ అంటిల్ జూన్ సెకండ్ వీక్ ఐ విల్ నాట్ బి అవైలబుల్. అదర్ టైమ్స్ ఐ విల్ బి అవైలబుల్. లేదంటే మన ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మీరు 3 days అటెండ్ అయ్యి విని అర్థం చేసుకొని మీకు అర్థమయ్యిందంటే తర్వాత ఆ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే 10,000 రూపీస్ మాత్రమే కట్టుకుంటూ నెలసరి ఈఎంఐ ద్వారా కూడా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఆఫ్లైన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీకు ఆన్లైన్ కూడా ఫ్రీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కలిపి మీకు 80,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత మీరు ఆన్లైన్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే, మీ ఇంటి వద్ద నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే 31 మే వరకు మీ యొక్క ఫీజ్ అనేది 60,000 రూపీస్ ఉంటుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్కి. అలాగే 1st జూన్ తర్వాత మీకు 10,000 రూపీస్ అనేది ప్రైస్ హైక్ అనేది అవుతుంది. సో అలాగే మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ఈఎంఐ ద్వారా కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీరు పొందవచ్చు అన్నమాట. సో సార్ ఇందులో ఏం స్పెషల్ ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతారు. సో వారి కోసం యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇలా అద్భుతమైన కోర్సెస్ అంతా కూడా మీకు అందుబాటులో చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏపీపీఎస్సీ తీసుకుంటున్నారు అంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, ఆర్బీ, గ్రేడ్ బి, ఐబీపీఎస్, తర్వాత ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఇలా అదనంగా ఉంటున్న కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్ టైమ్స్లో మీకు ఇది కావాలి అనుకుంటున్నప్పుడు అవి మీకు అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. రీసెంట్గా మీకు తెలుసు ఏపీ నుంచి కూడా గ్రూప్ 1 న్యూ నోటిఫికేషన్ రానున్నది. గ్రూప్ 2 ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ రానున్నదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మన సీఎం గారు కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపారు. సో అందువల్ల మీరు గ్రూప్ 2 జాబ్ కొట్టాలి అనుకుంటున్నారంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్న. 1st జూన్ నుంచి మన బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు మీడియంలోనే మీకు అద్భుతమైన క్లాసెస్ అనేది అందిస్తున్నారు. 18,000 రూపీస్ మీ యొక్క సో కాల్డ్ కోర్స్ యొక్క ఫీజ్ అనమాట. అలాగే ఆన్లైన్లో మీరు ఇంగ్లీష్ మీడియంలో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలంటే 15,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్. అలాగే ఆన్లైన్ తెలుగు మీడియం కావాలంటే 15,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్. ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ కానీ మీరు పొందడానికి అనేది అవకాశం ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఏపీ నుంచి, ఆంధ్ర నుంచి, తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఇది షేర్ చేసుకోండి అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం లాంచ్ చేస్తున్నాం. జూన్ 1st అంతా కూడా కొత్త ఆప్షనల్ స్టార్ట్ అవుతున్నాయి. రికార్డెడ్ మోడ్లో కావాలంటే మీకు 20,000 రూపీస్, అలాగే లైవ్ రికార్డెడ్ కావాలి అనుకుంటారంటే 25,000 రూపీస్ మీకు కోర్స్ అనేది అందుబాటులో అనేది ఉంటుంది. సో దీని యొక్క వ్యాలిడిటీ అనేది 31 మే వరకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అనమాట. మన వద్ద ఉంటున్న ఆప్షనల్స్ అనేది పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చాలా క్లియర్గా, డీటెయిల్గా, పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీకు తక్కువ కాలం మాత్రమే. సో కైండ్లీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే వ్యాలిడిటీ 31 మే వరకు మాత్రమే. అలాగే యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చి ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎలాగైనా చదవాలనుకుంటూ ఉంటారు, వారందరికీ కూడా ఇదే సరైన సమయంలో టైం వృధా చేయొద్దు. త్వరగా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మీ యొక్క నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే
తక్కువ కాలం ఉంటుంది మీకు ప్రిపరేషన్. చాలామంది అందరూ కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలి అనే పరుగులు తీస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. నా తరపు నుంచి మై హార్టీ విషెస్ ఫర్ యువర్ గ్రేటర్ సక్సెస్ నాన్న. మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు కూడా ఒక యూపీఎస్సీ లెవెల్లో ఉంటున్న ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డీల్ చేస్తూ ఉన్నాం. సో నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ వాషింగ్ గురించి. సో వాటి గురించి మీ యొక్క రిప్లైస్ కూడా చూస్తూ ఉంటాం. సో గుడ్ నెంబర్ ఆఫ్ రిప్లైస్ ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా పార్టిసిపేటివ్గా ఉండండి. మీకు ఎంసీక్యూస్ ఇవ్వడం అనేది ఎందుకంటేనా మీరు పార్టిసిపేట్ చేశారు అంటే కొన్ని తప్పొప్పులు చేశారంటే వారిని సరిదిద్దుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో కైండ్లీ గైస్ బీ పార్టిసిపేటివ్ అనమాట. అలాగే మీరు కమెంట్ సెక్షన్లో మీ యొక్క వ్యూస్ అనేది తెలుపుతూ ఉండండి. చాలామంది చాలా కాలం ఈ ఒక 2-3 మంత్స్గా నేను రెగ్యులర్గా తీస్తూ ఉన్నాను. సో మీ యొక్క సపోర్ట్ మీన్స్ ఎ లాట్. మీ యొక్క సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. సో నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తున్నప్పుడు కూడా మీకు సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. రెగ్యులర్గా మీకోసం మనం కంటెంట్ డెలివరీ అనేది చేస్తూనే వస్తుంటాం అన్నమాట. సో గైస్ ఈ క్వశ్చన్ అనేది మీకు 2022లో అడిగారు. ఓకేనా, 2022లో అడిగారు. సో చాలా సింపుల్. గ్రీన్ వాషింగ్, వైట్ వాషింగ్ అంటారు అంటే ఏంటి? సో ఒక రకంగా ఏంటంటేనా సో ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ చాలా ట్రెండీగా వస్తుంది. అవునా, గ్రీన్ ప్రోడక్ట్స్ అంటే గో గ్రీన్ ప్రోడక్ట్స్ అని, తర్వాత మనం చూసామంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అని, తర్వాత చెప్పాలి అంటే రీసైకిల్డ్ ప్రోడక్ట్స్ అని పేరుతో వస్తుంది. అంటే ఏంటి, మేము ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాము, ఇలా చేస్తున్నాము, చెట్లను నాటుతున్నాము, మంచి చేస్తున్నాము. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. అంటే ఫేక్గా ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయడం. ఒక కంపెనీ అనేది వాళ్ళ ప్రోడక్ట్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ఇలా అబద్ధాలు చెప్తారనమాట. తప్పుడు ఇన్ఫర్మేషన్తో ప్రజలను అలాగే అక్కడ ఉంటున్న కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి వాళ్ళు అందిస్తున్న ఇలాంటి పదాలనే మనం ఏమంటామంటే గ్రీన్ వాషింగ్ టెక్నిక్స్ అంటాం. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ గ్రీన్ వాషింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే మనము చూసాము, దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా చూడండి, ఆర్గానిక్ అంటారు. అవునా, నేను ఇది పర్సనల్గా చూస్తున్న విషయం. ఇది నా ఒపీనియన్. ఇది ఎవరినో తప్పుగానో ఎవరినో నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి కాదు. మీ వ్యూస్ మీరు చెప్పచ్చు, తప్పులేదు. ఆర్గానిక్ అనేది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. మీరు ఏ షాపింగ్ మాల్ కన్నా వెళ్ళండి, మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కనిపిస్తుంది. నాకు ఒక డౌట్ అంటే ఆర్గానిక్ అంటే ఏంటి? పెస్టిసైడ్స్ వాడకూడదు. అవునా, అంటే ఏంటి? సో దారుణమైన అంటే మోడర్న్ డే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడకూడదు. అలాగే మనకేంటి, పెస్టిసైడ్స్ వాడకూడదు, ఫెర్టిలైజర్స్ వాడకూడదు. అన్నీ కూడా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించాలి. మనం లాజిక్గా డిస్కస్ చేద్దాం. మన ఊర్లలో గ్రామాల్లో కూడా చాలామంది వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం వ్యవసాయ పొలాల్లో ఏంటంటే ఏ ఒక్క పెస్టిసైడ్ వాడకుండా మనం ఆకుకూరలు పండించామే అనుకోండి, ఆకుకూరలలో ఖచ్చితంగా ఓకేనా సో ఒక పురుగు అనేది పడుతుంది. ఖచ్చితంగా అనేది ఏంటంటే పురుగులు పడతాయి. ఓకేనా, సో అంటే యాక్చువల్గా ఇది ఒక ఎక్స్పర్ట్ చెప్పిన విషయం. నేను మీకు చెప్తున్నాను. నేనేమి సొంతంగా క్రియేట్ చేసేవాడు, అందరూ ఒక చోట నుంచి నేర్చుకోవడమే. అలాగే సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో వాటిలో లీవ్స్ ఉన్నాయంటే లీవ్స్లో అట్లీస్ట్ హోల్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు బాగా చూడండి. చిన్నప్పుడు మీరు తిన్న బ్రింజాల్స్ తెలుసా? బ్రింజాల్స్ ఉంటాయి. ఆ బ్రింజాల్స్ తిన్నప్పుడు మా అమ్మ ఒలుస్తున్నప్పుడు ఏంటంటే సగం బ్రింజాల్స్ చెడిపోయి ఉంటాయి. అంటే ఏదో ఒక బయటికి చూడడానికి బాగుంటుంది, లోపల పురుగులు ఉంటాయి. కానీ ఈరోజు వస్తున్న బ్రింజాల్స్ ఏంటంటే ఏవి కూడా అలాంటి ఇన్సెక్ట్స్ ఉండేవి ఏవి ఉండదు. కానీ వాస్తవానికి చూడండి సార్, పురుగులు పడితే చెడుగా సార్ అంట. యాక్చువల్గా ఏంటంటే పురుగుల్ని చంపేస్తున్నారు, మళ్ళీ మనం తింటున్నాం దాన్ని, మనం కూడా సస్తాం త్వరలో. అదే వాస్తవం అనమాట. ఇక్కడ ఆర్గానిక్ ట్రెండీ అవుతున్నప్పుడు మనము ఏ పెస్టిసైడ్స్ ఉపయోగించినప్పుడు అందులో ఖచ్చితంగా ఈ ఇన్సెక్ట్స్ అనేది కానీ ఆ యొక్క వామ్స్ అనేవి కానీ అవి ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆకుకూరలు తీసుకునేటప్పుడు వాటిలో ఏంటంటే హోల్స్ అని కూడా ఉండాలి. అంటే కొద్దిగా కానీ మనకి డ్యామేజ్ ఉండాలి. అలాగే నేచురల్గా ఒక ప్రోడక్ట్ని ఆర్గానిక్గా ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే దాని యొక్క లైఫ్ టైం అనేది ఏంటంటే ఒక రోజుకి మించి ఏది ఉండదు. ఓకేనా, సో అంటే మనము ఎలా చూసుకున్నా కానీ 1 డేకి పైన ఉండవు, చెడిపోతాయి ఏ వస్తువులైనా. అదే షెల్ లైఫ్ అంటారు. ఒక ఫుడ్ ఎందుకు ఫ్రెష్ కూరగాయలు తినమంటారు, పండ్లు తినమంటారు అంటే వాటికి షెల్ లైఫ్ తక్కువ. అంటే ఏంటంటే ఆ రోజుకి చెడిపోతాయి అన్నమాట. కానీ ఈ కాలంలో నేను అబ్జర్వ్ చేసిన చాలా చోట్ల ఏంటంటే మనకి మామూలుగా ఫెర్టిలైజర్ వేసిన ఫ్రూట్స్ వీటికన్నా కానీ ఆర్గానిక్ తలతలా మెరుస్తున్నాయి. అది ఎందుకు మెరుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏంటి, నా డౌట్ ఏంటంటే ఒరిజినల్గా ఆర్గానిక్ అన్నప్పుడు అంటే అవి అంత మెరవకూడదు. ఓకేనా, అంత ఇదిగా ఉండకూడదు. కానీ మార్కెట్లో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఆర్గానిక్ పేరిట ట్రెండింగ్ చేస్తున్నాయి. మనం ఇన్సెక్టిసైడ్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా వాటి మీద ఇన్సెక్ట్స్ అనేది ఉంటాయి.
ఖచ్చితంగా పురుగుల మందు ఏవి ఉపయోగించినప్పుడు ఉంటాయన్నమాట. ఆర్గానిక్ పద్ధతిలో చేసామంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇలాంటివి మనం చూడొచ్చు. కానీ యాక్చువల్గా ఆర్గానిక్ అనేది ఒక గ్రీన్ వాషింగ్ అయిపోయింది ఈ కాలంలో. ఎప్పుడైతే ట్రెండ్ నడుస్తుంది అందరం ఆర్గానిక్ ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము, దీంతో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే చూడండి, కన్వేయింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్లీ సౌండ్. ఈ ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మంచిది అంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే అవన్నీ కూడా అలా వాస్తవం కాదు. ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ట్రెండ్లో ఉండడానికి సో వారికి తగినటువంటి అబద్ధాలతో వాళ్ళు హిట్ అవుతూ ఉంటారు. ఈ కాలంలో ట్రెండ్ అదే కదా నడుస్తుంది. సో నిజంగా చేసేవాళ్ళు బయటికి చెప్పుకోరు, కానీ ట్రెండ్ కోసం అనేది ఒక మీడియా, సోషల్ మీడియా ట్రెండ్ కోసం చాలామంది అబద్ధాలమైన లోకాలను అంటే అబద్ధమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది గ్రీన్ వాషింగ్. ఇలా మనము ఒక గ్రీన్ ప్రోడక్ట్స్కి చేస్తున్నామంటే దాన్నే గ్రీన్ వాషింగ్ అంటాం. సో అందువల్ల ఈ స్టేట్మెంటే కరెక్ట్. సో మనకి ఇది టర్మ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా కానీ టర్మ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో గెస్ట్ చేయలేము నాన్న, మీరు ఖచ్చితంగా ఆ టర్మ్ని చదివితే తప్ప వాటిని ఆన్సర్ చేయలేము. కొన్ని క్వశ్చన్స్ ఎలిమినేషన్ పద్ధతిలో చేయొచ్చు, కానీ టర్మ్స్ మీద వస్తున్న క్వశ్చన్స్ ఎలాగంటే మీకు ఆ టర్మ్ చదువుంటే తప్ప వాటిని చాలా చక్కగా అనేది ఆన్సర్ చేయలేం. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ మీద చాలా క్రూషియల్గా అనేది కాన్సన్ట్రేట్ చేయండి అనమాట. సో ఈ కంటెంట్ చూద్దాము. టాపిక్లోకి వెళ్ళామంటే ఇది మీకు జిఎస్ పేపర్ 2లో వస్తుంది, పాలిటీలో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నన్న వీళ్ళు ఏం చెప్తున్నారని చూద్దాం. ద ఇండిపెండెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ మస్ట్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి? సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో అర్థమైతేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నారే, ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉందా అనేది మనకు ఒక డౌట్, అదొకటి క్లారిఫై చేసుకోవాలి. తర్వాత ఏంటంటేనా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేది ఇక నుంచి అది కూడా కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్లో ఒకటి, ఇది ఒకటి. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఉంది చూసారా, ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే పదము ఎలా ఎవాల్వ్ అయింది అంటే మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యేటప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఉన్నిందా అనేది ప్రశ్న. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చూడండి, కాన్స్టిట్యూషన్, ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో, దేర్ ఈస్ నో, ఓకేనా, కాన్స్టిట్యూషన్లో దేర్ ఈస్ నో బేసిక్ స్ట్రక్చర్, బిఎస్ అని రాస్తున్నాను. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా బేసిక్ స్ట్రక్చర్ అనే పదం ఉపయోగించలేదు, అది వాస్తవం. సరే, ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఎవాల్వ్ అయింది? ఫస్ట్ టైం ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే జస్టిస్, ఓకేనా, జస్టిస్ ముదోల్కర్, ఓకేనా, జస్టిస్ ముదోల్కర్ అనేవారు, ఓకేనా. సో జస్టిస్ ముదోల్కర్ అనేవారు సో సజ్జన్ సింగ్ కేసులో, ఓకేనా, సజ్జన్ సింగ్ కేసులో ఏంటంటేనా మొట్టమొదటిసారిగా, ఓకేనా, సజ్జన్ సింగ్ కేసులో ఏంటంటే ఈ యొక్క జస్టిస్ ముదోల్కర్ అనేవారు ఈ పదాన్ని అనేది తీసుకొచ్చారు, ఓకేనా. సో వారు ఏంటి ఈ థీరీ, ఓకేనా, ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు, ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ థీరీ అనేది తెస్తారు. కానీ అప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతుందా అంటే లేదు, అక్కడ జస్ట్ ఒక థీరీ లాగా చెప్తారనమాట. ఇది కూడా ఏంటంటేనా పాకిస్తాన్ ఒక సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క రిఫరెన్స్తో చెప్తారు. అంటే పాకిస్తాన్లో ఏంటంటేనా వారి కాన్స్టిట్యూషన్లో కొన్ని విషయాలను మార్చలేరు అనే విధంగా కొన్ని ఫండమెంటల్ ఫీచర్స్ ఉన్నాయి, వాటిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఇది తెచ్చారు. కాకపోతే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఐడియా వచ్చేసి ఈయన తెచ్చారు, కానీ ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని తీసుకుంటున్నారు అంటే మనకి డైరెక్ట్గా ఏంటంటే కేశవనంద భారతి కేస్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు, ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఈ డాక్ట్రిన్ అనేది మనకి తెచ్చింది ఏంటంటే కేశవనంద భారతి కేసు, ఓకేనా, కేశవనంద భారతి కేసుని ఏమంటారు నాన్న, కేశవనంద భారతి కేసుని మనం ఏమంటామంటే సో ఫండమెంటల్ రైట్ కేసు అంటారు, లేదంటే బేసిక్ స్ట్రక్చర్ కేసు అని అంటారు. సో ఈ పదం ఇక్కడే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, చాలా చక్కగా నీట్గా సింపుల్గా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఎవరు, కేశవనంద భారతి కేసులో మొట్టమొదటిసారి రైజ్ అయింది. ఇది డాక్ట్రిను కానీ కాన్స్టిట్యూషన్ కాదు, అందుకే ఇక్కడ ప్రాపర్గా అనేది మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మన కాన్స్టిట్యూషన్లో లేదనమాట. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి, ఓకేనా. సో మనకి ఏంటంటేనా ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 368 అనేది ఏంటంటేనా మనకి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది, ఓకేనా. అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ ఆఫ్
కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగంలో ఓకేనా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగంలో సవరణలు చేయడానికి ఏంటంటేనా ఆర్టికల్ 362 అని 368 అనేది తీసుకుంటారనమాట. సో అలాగే ఏంటంటేనా మనకి ఓకేనా సో యాక్చువల్గా ఏంటంటేనా ఆర్టికల్ 368 నుంచి కూడా మనం మాడిఫై చేసామంటే కాన్స్టిట్యూషన్ని మార్చుకోవచ్చు. కాకపోతే ఇది ఎవరు ఖచ్చితంగా పార్లమెంట్ చేస్తుంది. ఎవరు చేస్తారన్నా పార్లమెంట్ అనేది చేస్తుంది. ఏంటి ఈ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368 ప్రకారం సో ఏమంటారు పార్లమెంట్ మాడిఫై చేస్తుంది. అలాగే వారికి ఏంటంటే ఇంకొక ఆర్టికల్ ఉంటుంది ఓకేనా, అది ఏంటంటే ఆర్టికల్ 13 క్లాస్ 2 ఓకేనా. దాంట్లో ఏంటంటేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చెప్పారు ఆర్టికల్ 13 క్లాస్ 2లో ఏంటంటే స్టేట్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ అంటే ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ అని సూచిస్తుంది అన్నమాట. స్టేట్ షల్ నాట్ మేక్ లా అంటే స్టేట్ షల్ నాట్ ఓకేనా. సో స్టేట్ షల్ నాట్ మేక్ లా. సో స్టేట్ వచ్చేసి కొన్ని మేక్ లా ఓకేనా విచ్ టేక్స్ అవే అంటే మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. సో విచ్ టేక్స్ అవే రైట్స్ ఓకేనా, విచ్ టేక్స్ అవే రైట్స్ ఫ్రమ్ పార్ట్ 3 అంటే మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ రైట్స్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వబడింది. వాటిని తీసేసుకునే విధంగా అలాగే వాటిని తొలగించే విధంగా చట్టాలు రూపొందించకూడదు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు డౌట్స్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో దీనికి ముందు ఒక కేసు నడుస్తుంది. సో ఇక్కడ కేశవనంద భారతి కేసుకు ముందు ఒక కేసు అనేది నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనము క్లియర్గా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది మన ఇష్టానికి అమెండ్మెంట్ చేయడం కాదు ఓకేనా. సో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేయొచ్చు అనేసి ప్రతి ఒక్క విషయాన్ని మార్చేసుకోవచ్చు అంటే లేదు. అక్కడ సమస్య ఏమొస్తుందంటే 1967లో దీనికి సంబంధించి ఓకేనా గోలక్నాథ్ కేసు జరుగుతుంది. ఏం జరుగుతుంది? గోలక్నాథ్ కేసు ఓకేనా. గోలక్నాథ్ కేసు జరుగుతుంది. ఈ గోలక్నాథ్ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఓకేనా మన పార్లమెంట్ ఏదైతే ఉంటుందో మన పార్లమెంట్ వచ్చేసి కెనాట్ అమెండ్ ఓకేనా, కెనాట్ అమెండ్. క్లియర్గా తెలుసుకోండి. ఇవి చాలా క్రూషియల్ కాబట్టి స్లో అండ్ డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్రూషియల్. ఈరోజు నేను ఇక్కడ ఏదైతే క్లాస్ చెప్తున్నానో ఈ టాపిక్ లేనిదే ఎగ్జామ్ లేదనమాట. ఎప్పుడు కూడా కామన్గా ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూపీఎస్సీలో దీనికి సంబంధితమైన క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇంకొద్దిగా డీటెయిల్గా మీరు పాలిటీ క్లాసెస్లో చదువుతారు, అయినా సరే ఇక్కడ మనం నేర్చుకుంటాం. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు వచ్చేసి పార్లమెంట్ కెనాట్ అమెండ్ దీన్ని ఫండమెంటల్ రైట్స్ని. సో దీన్ని వాళ్ళు తెలుపుతారు. సార్ మరి పార్లమెంట్ అమెండ్ చేయకపోతే ఎవరు అమెండ్ చేస్తారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ముందు నుంచి చూసారా ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లాంటి అసెంబ్లీ ఫామ్ అయితేనే వారికి మాత్రమే హక్కు ఉంటుంది అనేది చెప్పారు. సో ఏంటంటేనన్నా ఇక్కడి నుంచి దేని నుంచి అంటే ఈ ఆర్టికల్ 13 క్లాస్ 2 చూసారు, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా. సో స్టేట్ షల్ నాట్ మేక్ లా విచ్ టేక్స్ అవే రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ని తీసేసే విధంగా మనం చట్టాలను రూపొందించలేము అనేది అర్థమైంది. సో కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏంటంటేనన్నా మనకి సో మన పిఎం ఓకేనా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓకేనా 1970స్లో ఓకేనా 1971, 70స్లో ఏంటంటేనా 24th, 25th ఓకేనా 24th, 25th అలాగే ఏంటంటే 26th and 27th అమెండ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటేనా మళ్ళీ కోర్టులో అనేది ఛాలెంజ్ చేస్తారు. సో ఇక్కడ కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇవి మన కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నాయి, సో మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయి, వీటిని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్తారు ఓకేనా. కోర్టుకి వెళ్ళినప్పుడే మనకి వస్తుందంటే కేశవనంద భారతి కేసు 1972 ఆ టైంలో ఏంటంటే కేశవనంద భారతి కేసు అనేది రైజ్ అవుతుంది ఓకేనా. న్యూస్లో అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది కేశవనంద భారతి కేసు. సో కేశవనంద భారతి కేసులో ఏం జరిగింది, అవుట్కమ్ ఏంటో మీకు చెప్పబోతున్నాను ఓకేనా. కేశవనంద భారతి కేసు అనేది రైజ్ అవుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే కేరళ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఓకేనా ల్యాండ్ రిఫార్మ్స్ ఓకేనా ల్యాండ్ రిఫార్మ్స్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ రిఫార్మ్ చట్టాలను ఛాలెంజ్ చేస్తూ తర్వాత ఏంటంటే కేరళ గవర్నమెంట్లో అనేది ఈ కేసు అనేది రైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రైజ్ అయిన తర్వాత ఇక్కడ ఓకేనా సో వారు ఛాలెంజ్ చేసేదంటే ఫండమెంటల్ రైట్ ఓకేనా ఫండమెంటల్ రైట్ 26ని వైలేట్ చేసినట్టు ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేస్తుంటారు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ టు సో కాల్డ్ కేసెస్. కాకపోతే ఈ జడ్జిమెంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూర్చుంటుంది.
ఓకేనా. మీకు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటో నేను మొన్న అంటే 2 డేస్ 3 డేస్ బ్యాక్ హిందూ అనాలిసిస్లో అద్భుతంగా అనేది చెప్పున్నాను. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది కూర్చుంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉంటుందో వారు ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ నుంచి కూడా ఏంటైనా క్లియర్గా డిస్కస్ చేస్తారు. 13 ఓకేనా, 13 జడ్జెస్ కూర్చుంటారు. 13 జడ్జెస్ కూర్చుంటే అందులో 7:6 ఓటింగ్లో అనేది డెసిషన్ ఫేవరబుల్గా జరుగుతుంది. అక్కడ ఏంటంటేనన్నా సో పార్లమెంటు కాన్స్టిట్యూషన్ని మాడిఫై చేయొచ్చు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం చెప్తుంది, పార్లమెంట్ కుడ్ ఓకేనా, పార్లమెంట్ అనేది ఓకేనా, పార్లమెంట్ కుడ్ ఓకేనా, పార్లమెంట్ కుడ్ అమెండ్. సో చాలా జాగ్రత్తగా క్లియర్గా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. కుడ్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో చూడండి, కుడ్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో అంటే ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉండే ఏ భాగానన్నా కానీ వాళ్ళు మాడిఫై చేయొచ్చు. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అనేది ఏదైనా కానీ వారు మాడిఫై చేయొచ్చు, కాకపోతే అమెండ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటేనన్నా సో వారు ఏం చెప్పారంటే ఎక్సెప్ట్ ఓకేనా, ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ ఫస్ట్ టైం అనేది ఏంటి మనకి లీగల్గా ఒక డాక్ట్రిన్ అనేది జ్యుడిషియరీ ద్వారా రైజ్ అయిందే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా తెలిపారు. అంటే ఈ యొక్క పార్లమెంట్ అనేది దేన్నైనా కానీ ఓకేనా, దేన్నైనా కానీ మాడిఫై చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాడిఫై చేయలేరు అనేది తీసుకొచ్చారు. సో కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అన్నారే, డిడ్ దే డిఫైన్? నో, నాట్ డిఫైన్డ్. సరే, ఈ బేసిక్ స్ట్రక్చర్ అన్నారు కదా, దానికి ఏమన్నా మీనింగ్ ఉందా అంటే లేదు. మరి ఎలా సార్ బేసిక్ స్ట్రక్చర్ అంటే? ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బట్ ఈస్ ఇంటర్ప్రెట్ ఓకేనా, ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్. ఇంటర్ప్రిటెడ్ అంటే ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు? త్రూ జ్యుడిషియల్ రివ్యూ. అంటే సో యాక్చువల్గా ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే సో కోర్టు ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది ఏదైనా చట్టం రూపొందించారంటే అది మన బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘిస్తుందా లేదా అనేది ఇంటర్ప్రెట్ చేస్తారు, అది జ్యుడిషియల్ రివ్యూ ద్వారా అనేది. సో సరే, అంతవరకు ఏంటంటేనన్నా బేసిక్ స్ట్రక్చర్లో కొన్ని విషయాలను ఫ్యూ ప్రిన్సిపల్స్ని యాడ్ చేశారు. అంటే కొన్ని సిద్ధాంతాలు అనేది బేసిక్ స్ట్రక్చర్లో అతి ముఖ్యమైనవి. మన కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్లో ఇవి చాలా ముఖ్యమైనవి, వీటిని ఉల్లంఘిస్తే మాత్రం తప్పు, మేము ఒప్పుకోము, అలాంటి చట్టాలని తిరస్కరిస్తాము అనే విధంగా వాళ్ళు చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫెడరలిజం. సో మన ఇండియాలో ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చరు. సెక్యులరిజం ఓకేనా, మన ఇండియాలో సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చరు. ఇవి బేసిక్ స్ట్రక్చర్ ఉండడం వల్లనే ఏంటంటేనా సో ఇక్కడ మతం ఓకేనా, మతం అనేది మన సో కాల్డ్ గవర్నమెంట్లో ప్రాముఖ్యతలోకి రాలేదు ఎప్పటికీ కూడా. ఎప్పుడు కూడా మనం సెక్యులర్ దేశమే, ఎందుకంటే దాన్ని బేసిక్ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ చేశారు. డెమోక్రసీ మనది ప్రజాస్వామ్యం. తర్వాత సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో అన్నిటికైనా కానీ మనకి ఎప్పుడూ కూడా ఉన్నతమైనది ఏంటి? సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాన్ని తొలగించే హక్కు ఏ గవర్నమెంట్ ఎవరికి కూడా మన ఇండియాలో కాదు. తర్వాత రూల్ ఆఫ్ లా అంటే మనకి అన్నిటికన్నా మించింది అంటే చట్టమే పనిచేస్తుంది. అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో అంటే ఎప్పటికీ కూడా జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గానే ఉంటుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనమాట. సో జ్యుడిషియరీ కెనాట్ గో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీబడి. సో ఇదే మీకు జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఎన్జేఏసీ ఒకటి స్టార్ట్ చేస్తారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ స్టార్ట్ చేస్తే అది ఇలాగే వాటిని తిరస్కరించడం అనేది జరిగింది. అంటే జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ పోతుందనేసి వాటిని తిరస్కరిస్తారనమాట. సో ఇలా కొన్ని డాక్ట్రిన్స్ అనేది ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్ ఓకేనా, సపరేషన్ ఆఫ్ పవర్. సో ఇలాంటి డాక్ట్రిన్స్ అంతా కూడా సపరేషన్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ చేయబడిన కొన్ని ప్రిన్సిపల్స్ అనమాట. తర్వాత సావరిన్ ఓకేనా, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మనకి సో ఈజీగా ఏదైతే మనకి ముఖ్యంగా ఏంటంటే ప్రియాంబుల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి చాలామందికి డౌట్ వస్తుంది ఓకేనా. సో చాలామందికి ఏంటంటేనా ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటుంది. సో మీరు బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని చదువుతున్నప్పుడు ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్లో చెప్పిన కొన్ని, అలాగే మీ యొక్క ప్రియాంబుల్ని ఒకసారి చదవండి, రెండింటిని పక్క పక్కన పెట్టుకొని చదివి చూడండి, చాలా వరకు సిమిలారిటీ ఉంటుంది. ఇది ఒక వే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సిస్టమ్ అనమాట. తర్వాత పార్లమెంటరీ సిస్టమ్. మన ఇండియాలో ఎప్పటికీ కూడా పార్లమెంటరీ సిస్టమే ఉంటుంది, దాన్ని కూడా తొలగించే హక్కు కానీ మార్చే హక్కు కానీ ఎవరికీ ఉండదు. తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఇలా చాలా ఉన్నాయి, నన్ను ఒకటి కాదు 30+ ఉన్నాయి అనుకుంటాను. సో ఎక్సెట్రా 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 ఇలా అప్పుడప్పుడు కోర్టు ద్వారా ఏంటంటే ఇంటర్ప్రెట్ చేసి ఏంటంటే ఏవేవైతే ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఉంటాయో వాటిని ఏంటంటే కోర్టు తరపు నుంచి ఇంటర్ప్రెట్ చేసి యాడ్ చేస్తుంటారు. సో ఇలా ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఎవాల్వ్ అయింది. సో అలాగే అది ఏంటంటే సో ఇంతవరకు కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో ఎక్కడా డిఫైన్ చేయలేదు, అలాగే ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో పిల్లలు ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ అంతా చదివేస్తారు, కాబట్టి అన్నీ చదివేస్తారు, కాకపోతే ఈ సిల్లీ థింగ్స్ కాడ మిస్టేక్ చేస్తుంటారు. సో అవి కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్టికల్ 368 ఏంటి,
ఆర్టికల్ 13 అంటే ఏంటి, తర్వాత గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు. సో ఇలా ఒక్కొక్కటి ఏంటంటే ఇంటర్ కనెక్ట్ చేస్తూ నేర్చుకున్నా అంటే చాలా జాలీగా ఈజీగా అనేది ఉంటుంది. సో యూ ట్రై టు ప్రిపేర్ వెల్ అనుకుంటున్నాను. ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో వచ్చేసి మీకు పాలిటీ సంబంధితమైన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాటిలో మీ యొక్క ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకొస్తూ, ఎక్స్ట్రా ఎడ్జ్ అంటే ఇంకొద్దిగా క్లియర్గా నాలెడ్జ్ అప్లై చేస్తూ నేర్చుకోండి. దట్ విల్ బీ అ బెటర్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ లెర్నింగ్. ఓకేనా. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా సెట్ టు ట్రిపుల్ స్పీడ్ ఆఫ్ ఇట్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. సో మన ఇండియాలో ఉంటున్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క వేగాన్ని ట్రిపుల్ టైమ్స్ పెంచడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. సో ఈ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు మనకి ఒక ఐడియా ఉండాలన్న. సో ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు సూపర్ కంప్యూటర్ అంటున్నారే, ఈ సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి, ఈ సూపర్ కంప్యూటర్ యొక్క ఉపయోగం ఏంటి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేషన్స్ చేస్తాము, వాటిని ఎలా సూపర్ కంప్యూటర్ అంటాము అనేది మనకి తెలుస్తుంది. సూపర్ కంప్యూటర్ అంటే నార్మల్ కంప్యూటర్ అయినా, సో కాకపోతే మనము డైలీ యూజ్ చేస్తున్న కంప్యూటరే, కానీ కంప్యూటర్ అనేది జస్ట్ కంప్యూటరే. కాకపోతే ఈ కంప్యూటర్ అనేది దేనికోసం ఉపయోగిస్తామంటే పర్ఫార్మెన్స్. ఓకేనా, పర్ఫార్మ్స్ మోస్ట్లీ దీన్ని. ఓకేనా, పర్ఫార్మ్స్ హైయెస్ట్. ఓకేనా, హైయెస్ట్ ఆపరేషనల్. ఓకేనా, హైయెస్ట్ ఆపరేషనల్ రేట్ అంటే హైయెస్ట్ ఆపరేషనల్ రేట్ అంటే చూడండి అన్నిటికన్నా కానీ చాలా వేగంగా, ఓకేనా, హైయెస్ట్ ఆపరేషనల్ రేట్లో పర్ఫామ్ చేస్తున్న ఒక కంప్యూటర్ని మనం ఏమంటామంటేనన్నా సూపర్ కంప్యూటర్ అంటాం. సో జనరల్గా సూపర్ కంప్యూటర్ అనేది ఏంటంటేనా పెటాఫ్లాప్స్ అంటాం. ఓకేనా, పెటాఫ్లాప్స్లోనే మనం మెషర్ చేస్తాం. పెటాఫ్లాప్స్లోనే దాన్ని మనం మెషర్ అనేది చేస్తాము. సో ఇది ఏంటి పెటాఫ్లాప్స్ అనేది ఏంటేనా, సో యాక్చువల్గా ప్రాసెసింగ్ స్పీడ్ అంటే అది ఎంత వేగంగా, ఓకేనా, సో ఎంత వేగంగా అనేది అది పనిచేస్తుందో దాన్ని మనం ఏమంటాం పెటాఫ్లాప్స్, లేదంటే ప్రాసెసింగ్ స్పీడ్స్ అంటాం. సో యాక్చువల్గా పెటాఫ్లాప్స్ అనేది ఏంటంటే 1000 ట్రిలియన్ ఫ్లోటింగ్ పాయింట్స్ పర్ సెకండ్. సో పెటాఫ్లాప్స్ అంటే 1000 ట్రిలియన్. ఓకేనా, ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 1000 ట్రిలియన్. ఓకేనా, 1000 ట్రిలియన్ ఫ్లోటింగ్. ఓకేనా, ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకేనా, ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అన్నమాట. సో ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్ అంత వేగంగా అనేది పనిచేస్తుంది అనేది చెప్తారు. సో FLOPS అంటే అది చూడండి ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకేనా, సో ఇది ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఇదే ఆ ఫాస్ట్ కంప్యూటర్ని, ఆ కంప్యూటర్ యొక్క వేగాన్ని, ఓకేనా, వేగాన్ని మెషర్ చేసే ఒక సో కాల్డ్ పాయింట్స్ అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకేనా, ఆపరేషన్స్ పర్ సెకండ్. మీకు కంప్యూటర్లో తీసుకుంటున్నారు అంటే మీరు మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు అనుకోండి, మీ కంప్యూటర్ అనేది స్లో అయిపోతుంది. ఎందుకంటే ఒక కంప్యూటర్ ప్రొసెసర్లో సో ఈ ఫ్లాప్స్ అనేది అంటే కంప్యూటర్ ప్రొసెసర్ ఏదైతే ఉంటుందో మీ కంప్యూటర్ ప్రొసెసర్ని బట్టి మీ యొక్క కంప్యూటర్ వేగం అనేది ఉంటుందన్న. ఈ కంప్యూటర్ ప్రొసెసర్ యొక్క ఫాస్ట్నెస్, వేగాన్ని అంటే సో దాని యొక్క పర్ఫార్మెన్స్ని మెషర్ చేసేది ఈ యొక్క ఫ్లాప్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ అంటే అదే చెప్తున్నాను. అడ్వాన్స్డ్ ప్రొసెసర్ అంటే మీకు ఎక్కువ కాలం వేగంగా అనేది పనిచేస్తుంది. అలాగే ఓల్డ్ ప్రొసెసర్స్ అంటే అంత వేగంగా అనేది పనిచేయదు. సో అలాగే వరల్డ్లో, ఓకేనా, వరల్డ్లో టాప్, ఓకేనా, వరల్డ్లో టాప్ సూపర్ కంప్యూటర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే టాప్ అంటే టాప్ కూడా వద్దు, టాప్ అని చెప్పలేము, మోర్. ఓకేనా, సో మోర్ సూపర్ కంప్యూటర్స్. ఓకేనా, మోర్ సూపర్ కంప్యూటర్స్ అనేది ఎవరి దగ్గర ఉంది. సో చూడండి టాప్ అయితే US దగ్గరే ఉంది, కాకపోతే మోర్ సూపర్ కంప్యూటర్స్ అనేది చైనా ఉంది నాన్న. చైనా దగ్గరే ఎక్కువ సూపర్ కంప్యూటర్స్ ఉంది, తర్వాత US, తర్వాత జపాన్, ఓకేనా, తర్వాత ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ఓకేనా, ఫ్రాన్స్, జర్మనీ, సో వీళ్ళ దగ్గరే మోస్ట్ నెంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అనేది యాక్చువల్గా అనేది ఉన్నాయన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. సో యాక్చువల్గా వీటి యొక్క రేటింగ్స్ని బట్టి రీసెంట్గా న్యూస్లో ఉంది, అప్పుడు నెంబర్ ఆఫ్ ఇండియా యొక్క ర్యాంకింగ్ అవన్నీ కూడా వస్తుంది. లేటెస్ట్ ర్యాంకింగ్ని బట్టి అక్కడ మారుతూ ఉంటుంది. తర్వాత ఇండియా తీసుకుంటున్నారు అంటే సో చూడండి ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఓకేనా, మన ఇండియాలో ఉంటున్న ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి, మన ఇండియాలో ఉంటున్న ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరం 8000. సో మన ఇండియా యొక్క ఫస్ట్ సూపర్ కంప్యూటరే పరం 8000 అని చెప్తారు. దట్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఓకేనా, అలాగే ఇండియాలో ఇండిజినస్, ఓకేనా, ఇండిజినస్లీ అసెంబ్ల్ అంటే ఇండిజినస్ అంటే ఏంటంటే ఇండిజినస్లీ అసెంబుల్ అంటే మన ఇండియాలోనే అసెంబుల్ చేసిన, మన ఇండియాలోనే రెడీ చేసిన సూపర్ కంప్యూటర్ ఏదంటేనా పరం శివాయ్. ఏంటది పరం శివాయ్ అనేది మన ఇండియాలోనే మనం అసెంబుల్ చేసిన ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. సో ఇది మన యొక్క సూపర్ కంప్యూటర్స్. అలాగే 2015లో తీసుకున్నా అంటే 2015లో తీసుకున్నారు అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. సో ఏంటది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది మన గవర్నమెంట్చే లాంచ్ చేయబడింది. అంటే మనం సూపర్ కంప్యూటర్ కెపాసిటీని, సూపర్ కంప్యూటర్స్ యొక్క డెవలప్మెంట్ ఉపయోగాన్ని, ఓకేనా, కంప్యూటింగ్ మిషన్ అనేది లాంచ్ చేశారు. సో ఈ మిషన్ అనేది ఎందుకంటేనన్నా
ముఖ్యంగా మనకి ఏంటంటేనా మనకి ఓవరాల్గా మన ఇండియా వైడ్ అనేది ఒక నాలెడ్జ్ క్యాపబిలిటీ, అలాగే రీసెర్చ్ క్యాపబిలిటీ, మన ఇండియాలో ఉంటున్న రీసెర్చ్ ఓకేనా, రీసెర్చ్ యొక్క క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ యొక్క కౌంట్ని కానీ వాటిని ఇంక్రీజ్ చేస్తూ, అలాగే ఏంటంటే మన ఇండియా వైడ్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. సో ఏంటిది నేషనల్ నాలెడ్జ్ ఓకేనా, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. సో నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఎన్కేఎన్ అంటారు. ఇలాంటి నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేసి ఓకేనా, సో మనము ఇక్కడ సూపర్ కంప్యూటర్స్ అనేది ఎన్కేఎన్ అనేది సూపర్ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకా మన నెట్వర్క్ కానీ, మన డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సీడాక్ కానీ, ఇక అన్ని విషయాల్ని కూడా మనం ఏంటంటే చాలా అద్భుతంగా ఫేజ్డ్ మేనర్లో మనం డెవలప్ చేయడానికి ఏంటంటే ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి యూసెస్ తీసుకున్నామంటే సూపర్ కంప్యూటర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ముఖ్యంగా మన వెదర్ ఫోర్కాస్ట్ ఓకేనా, వెదర్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో వెదర్ ఫోర్కాస్టింగ్కి వాటికి ఏంటంటే ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్, మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ వర్క్స్ వాటికి కూడా మనం సూపర్ కంప్యూటర్స్ అనేది ఉపయోగిస్తుంటారు. అలాగే ఏంటంటే డేటా మైనింగ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా ఇతర సెన్సిటివ్ ఇంపార్టెంట్ వర్క్స్ వాటిన్నిటికీ కూడా హై ఇన్ఫర్మేషన్ వర్క్ అని హై కెపబిలిటీ ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం సూపర్ కంప్యూటర్స్ అనేది ఉపయోగిస్తాం. ఇది యాక్చువల్గా ఏంటంటే వాట్ ఈస్ సూపర్ కంప్యూటర్స్ అనేది. సో ఇప్పుడు మనకి అసలు న్యూస్లో ఏముందో మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ న్యూస్లో ఉంది ఏంటంటే ఇండియా వచ్చేసి మన యొక్క ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అనేది పర్చేస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్న దాంట్లో మన యొక్క ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ ఏవి? సో మన ఇండియాలో ఉంటున్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ అంటే ప్రస్తుతానికి 2 సూపర్ కంప్యూటర్స్ అనేది మనకి ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నాయి. సో అవి ఏంటంటేనా, సో ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఉన్నది అంటే ప్రత్యూష్ అండ్ మిహిర్. ఏంటది ప్రత్యూష్ ఓకేనా, ప్రత్యూష్ కానీ ఓకేనా, ప్రత్యూష్ అనే ఒక సూపర్ కంప్యూటర్ కానీ, తర్వాత మిహిర్ అనే ఒక సూపర్ కంప్యూటర్. ప్రత్యూష్ అండ్ మిహిర్ అనే 2 సూపర్ కంప్యూటర్స్ అనేది పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్గా ఉన్నాయి. కాకపోతే చూడండి, సో వీటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ, సో అంటే వాటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ అనేది 6.8 పెటాఫ్లాప్స్ మాత్రమే ఉంది ఓకేనా, 6.8 పెటాఫ్లాప్స్ మాత్రమే దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఉందన్నమాట. సుమారుగా ఇది 2018లో అమలుపరిచారు. దీనికోసం ఏంటంటే 438 crores అనేది అయ్యిందనమాట ఈ సూపర్ కంప్యూటర్స్ కోసం మాత్రమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన ఇండియా ఇంకా పేరు పెట్టలేదు, ఇంకా రాలేదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2018లో ఇండియా మరియు ఫ్రాన్స్, సో ఈ విషయం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, బైలాటరల్ రిలేషన్స్లో ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య రఫేల్ డీల్ మాత్రమే, డిఫెన్స్ డీల్ మాత్రమే చాలామందికి గుర్తుంటుంది. కానీ ఇక్కడ నుంచి ఈ డీల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటేనా ఇండియా మరియు ఫ్రాన్స్ వీళ్ళిద్దరు ఈ 2 దేశాల మధ్య ఏంటంటేనా 2025 అంతా కూడా 2025 అంతా కూడా మనము ఫ్రాన్స్ దగ్గర నుంచి 4,500 crores సుమారు 4,500 కోట్లు పెట్టి ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అనేది తీసుకోబోతున్నాం ఓకేనా. హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో సో హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అనేది అక్కడి నుంచి కూడా మనము తీసుకోబోతున్నాం. అందులో భాగంగా ఏంటంటే రీసెంట్గా అనేది ఒక కొత్త సూపర్ కంప్యూటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే కొనబోతూ ఉన్నారు. సో ఆ కంప్యూటర్ పేరు ఏమంటారంటే, సో యాక్చువల్గా దాన్ని ఏమంటే ATOS అంటారు. ఇంకా దానికి పేరు పెట్టలేదు, పేరు పెట్టినప్పుడు మీకు న్యూస్లో ఎలాగో ట్రెండీగా అనేది ఉంటుంది. సో దాని యొక్క కాస్ట్ ఓకేనా, ఈ సూపర్ కంప్యూటర్ యొక్క కాస్ట్ అనేది సుమారుగా 9,000 crores ఖర్చు అవబోతుంది. అంటే ఇది ఇంతకు ముందున్న సూపర్ కంప్యూటర్స్ అన్నిటికన్నా కానీ 3 రెట్లు వేగంగా పర్ఫార్మెన్స్ చేయగలిగిన సూపర్ కంప్యూటర్గా అనేది ఉండబోతున్నది వాస్తవం అనమాట. ఇదే ఇక్కడ న్యూస్లో ఇవ్వబడిన ఆర్టికల్ అనమాట. సో దిస్ ఇస్ వాట్. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు మల్టిపుల్ అప్లికేషన్స్లో మన ఇండియాలో ఎర్త్ సైన్సెస్ వాటిని స్టడీ చేయడానికి చాలా వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ దీంట్లో ఒక స్టేట్మెంట్ చెప్పిన ఫాస్టెస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. సో ఇంతవరకు ప్రపంచంలోనే వేగమైన సూపర్ కంప్యూటర్ అనేది ఎక్కడ ఉందంటే ఫాంటియర్ క్రేజ్ సిస్టమ్ అంటారు. అది ఓక్ రిచ్ నేషనల్ ల్యాబొరేటరీలో యునైటెడ్ స్టేట్స్, నేను చెప్పాను కదా చాలా వేగవంతమైన సో కాల్డ్ మన యొక్క సూపర్ కంప్యూటర్ అనేది ఎక్కడుందంటే యూఎస్లోనే ఉంది. కానీ ఇప్పుడు మనం ఇండియా దీన్ని తీసుకోవడంలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కలిగిన దేశాల లిస్ట్లో మనం ఇండియా కూడా ఏంటంటే కొద్దిగా టాప్ ప్లేస్లకు అనేది వెళ్తుందనేది ఇక్కడ మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూసానంటే ఈ న్యూస్ అనేది INSV తారిణి గురించి మాట్లాడుతుంది. దీని గురించి తారిణి ఓకేనా. సో ఇది గోవాకి రిటర్న్ అయ్యింది 188 days వాయేజ్తో. సో ఇక్కడ అంటే తిరిగి ఎక్కడి నుంచి గోవా హార్బర్ నుంచి కూడా యాక్చువల్గా 6 మెంబర్ క్రూ మెంబర్స్తో కూడా వెళ్ళి సుమారుగా 17,000 నాటికల్ మైల్స్ ట్రావెల్ అయిన ఈ యొక్క బోట్ అనేది సో రియో డి జనైరో ఓకేనా. సో మీ యొక్క బ్రెజిల్ రియో డి జనైరో అక్కడ విజిట్ అయ్యి అక్కడి నుంచి కేప్ టౌన్ ద్వారా మళ్ళీ రిటర్న్ అనేది అయ్యిందనమాట. సో ఐ విల్ షో ఎ మ్యాప్.
ఐఎన్ఎస్వి తారిణి యొక్క రూట్. కాకపోతే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే అంతకుముందు కూడా ఏంటంటే 2017లో 2017లో అప్పుడు నావిక ఓకేనా నావిక సాగర్ పరిక్రమ ఓకేనా. సో ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా ఏంటంటే అప్పుడు న్యూస్లో చాలా ట్రెండింగ్ అనేది ఉంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సో అరౌండ్ సర్కమ్ నావిగేటింగ్ గ్లోబ్ అంటే ఈ ఒక భూమి చుట్టూ రావడానికి సో మన ఇండియా తరపు నుంచి ఓకేనా. సో ఇండియా తరపు నుంచి కూడా నావిగేటింగ్లో ఏంటంటే మహిళలు ఓకేనా. సో ఆల్ ఉమెన్ క్రూ ఓకేనా, ఆల్ ఉమెన్ ఆఫీసర్స్ కలిగిన ఒక క్రూ అనేది మన ఇండియా నుంచి కూడా ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావడానికి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట. సో అందుకే అప్పట్లో ఏంటంటే ఇది ట్రెండింగ్గా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారంటే దీనికైనా క్రూ మెంబర్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఓషన్ సెయిలింగ్ నోట్ ద్వారా సో ఆర్మీ కానీ నేవీలో ఉన్నవారు ఎవరైతే ఇలాంటి ఎక్స్పెడిషన్స్లో ఇంట్రెస్ట్ ఉంటారో వారిని సెలెక్ట్ చేసి ఇలా వారు ఏంటంటే ఉమెన్ యొక్క పవర్ని ఎంపవర్మెంట్ని వారు కూడా ప్రపంచాన్ని తిరిగి వస్తారు అనే విధంగా వీటి ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పెడిషన్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకొకటి సింగిల్ ఉమెన్గా ఓకేనా, సోలో ఓకేనా, ప్రపంచం మొత్తం సోలో ఉమెన్గా సర్కమ్ నావిగేట్ చేయడానికి కూడా ప్లాన్స్ అనేది వేస్తూ ఉన్నారు. సో అది ఇప్పుడు కాదు, ఇక ఫ్యూచర్లో అనేది మనకి ట్రెండ్ అవ్వచ్చు, అప్పుడు మనం తెలుసుకుందాము. కాకపోతే ఏంటంటే ఇది ఒక సెయిల్ బోట్ ఓకేనా. సో ఇది ఒక సెకండ్ సెయిల్ బోట్ అనమాట. సో ఇది ఒక సెకండ్ సెయిల్ బోట్ అంటే సో చూడండి, సెయిల్ బోట్స్ అంటే అలా ప్రయాణించి రావడానికి వాటికి ఉపయోగించే ఒక బోట్ వెరైటీ. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంటే ఫస్ట్ ఏంటి ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఐఎన్ఎస్వి ఓకేనా, ఐఎన్ఎస్వి మేధి. అంతకుముందు ఏంటి ఐఎన్ఎస్వి మేధి అనేది కూడా ఇండియా యొక్క సో కాల్డ్ ట్రావెల్ బోట్ అంటే సెయిల్ బోట్. ఇది ఏంటంటే సెకండ్ సెయిల్ బోట్గానే చెప్తారు, దట్ ఈస్ తారిణి. సో ఇది దీనికి సంబంధించిన సింపుల్ క్యూట్ లిటిల్ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ చూడండి, బల్గేరియన్ రైటర్కి వచ్చేసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇచ్చున్నారు. సో ఇక్కడ ఏంటంటే బల్గేరియన్ రైటర్ ఎవరంటే గ్రోగి గోస్పాండినోవ్ అనే వారికి ఏంటంటే హీస్ ఏ ట్రాన్స్లేటర్. సో ఎవరు, యాంగిలా రోడల్ వారికి ఏంటంటే బుకర్ ప్రైజ్ అనేది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దేనికంటే టైమ్ షెల్టర్స్ అనే పుస్తకాన్ని నవల కోసం వారికి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ యొక్క కంటెంట్లో ఏంటంటే అసలు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో సార్ బెస్ట్ బుక్కి ఇస్తారు సార్ అని అన్నారంటే అది తప్పు ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది కొద్దిగా యూనిక్, మనం దీన్ని తెలుసుకోవాలి ఓకేనా. సో చాలామందికి ఏంటంటే మనం కంటెంట్ చదువుతున్నప్పుడు టు ద కోర్ అక్యురేట్గా అనేది చదివితేనే ఎగ్జామ్లో మనకి మార్క్ పడుతుంది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇప్పుడు కూడా సింగిల్ బుక్కి ఇస్తారు నాన్న. దేనికి ఇస్తారు, మల్టిపుల్ బుక్స్కి ఎవరు, సింగిల్ బుక్కి ఇస్తారు. అలాగే ఏంటంటే ట్రాన్స్లేటెడ్ బుక్స్కి ఇస్తారు. దేనికి ఇస్తారు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్ అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన దానికి ఓకేనా. సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఎక్కడ పబ్లిష్ చేసి ఉండాలి, ముఖ్యంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసి యూకే కానీ లేదా ఐర్లాండ్లో కానీ పబ్లిష్ చేశారంటే దానికి గుర్తింపుగా వరల్డ్ వైడ్ ఉంటున్న ఇంపార్టెంట్ బుకర్ ప్రైజ్గా గుర్తిస్తూ దీన్ని ఇస్తారు. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇంతకుముందు 2005లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటారు ఓకేనా. మ్యాన్ బుకర్ యాక్చువల్గా ఏంటంటే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా చెప్తారు. సో అప్పట్లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా చెప్తారు, ఇప్పుడు ఏంటి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గానే చెప్తారు, దట్ ఈస్ వాట్. సో అలాగే ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫిక్షన్ని వాటిని ఎంత అద్భుతంగా వారు ట్రాన్స్లేట్ చేసి చెప్తారో సో వాటికి అనేది ఈ యొక్క బుక్ అనేది అవార్డ్ అనేది చేస్తారు ఓకేనా. సో అలాగే ఏంటంటేనా ఇది ఆథర్కి ట్రాన్స్లేటర్కి మధ్య ఈక్వల్గా అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది, మనీ అనేది. సో అలాగే ఏంటంటే ఇది నవల్స్కి, కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్కి వాటన్నిటికీ కూడా ఈ బుక్ ప్రైజ్ అనేది ఇస్తారు. దట్ ఈస్ వెరీ సింపుల్ ఎలిమెంట్ ఫర్ ఇట్ ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఈడీ సర్చెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటాం, ఈడీ సర్చెస్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ఫర్ ఫెమా వైలేషన్స్. సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అంటాం. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ వాటిని వారు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడండి, ఫారిన్ రిజిస్టర్డ్ ఆన్లైన్ కంపెనీలు ఫారిన్ రిజిస్టర్ అయ్యి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాంటి లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. కాకపోతే అవన్నీ కూడా ఏంటంటే సస్పెక్టెడ్ వైలేషన్స్ అంటే మన ఇండియాలో
ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా యాక్ట్ అనేది ఉంటుంది. ఆ యాక్ట్ అంటే ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ మనీ ఇండియాలోకి చలామణి అవ్వడం, ఇండియన్ మనీ మనం ట్రాన్స్ఫర్ చేయడం ఇక్కడ జరుగుతుందంటే ఫారిన్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఉల్లంఘించారు అనే ఒక కారణం ప్రకారం సుమారుగా 4,000 కోట్లకు గాను అవి ఏదో ప్రాబ్లమ్స్ అంటే మిస్టేక్స్ చేసినట్టు, అంటే అక్కడ ఎక్స్చేంజ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టు, లేదంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ని వైలేట్ చేసినట్టు, ఈ చట్టాన్ని వైలేట్ చేసినట్టు, అందుకోసం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. అలాగే ఏంటి ఏజెన్సీ తరపు నుంచి సుమారుగా 55 బ్యాంక్ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేశారు. సో అంటే మనకు అర్థమవుతుంది ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వైలేషన్ చేశారు అంటే ఖచ్చితంగా ఏంటంటేనన్నా వాటిని ఫ్రీజ్ చేసే హక్కు కూడా వారికి ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా ఇంకా వారు ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ వీటన్నిటిని కూడా ఏంటంటే సో గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటన్నిటి కూడా వాళ్ళు ఏమాత్రం చేస్తున్నారు, ఈ వెబ్సైట్స్ కానీ ప్లేసెస్ కానీ ఏవైతే వాటి యొక్క ప్రెమిసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా వాళ్ళు సడన్గా అనేది తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ హవాలా ఆపరేటర్స్ ద్వారా ఈ మనీ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారు అనేది చెబుతున్నారు. సో అలాగే వీటన్నిటిని కూడా మనం ఎఫిషియెంట్గా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని చెప్తున్నారు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జిఎస్ పేపర్ 2లో మీకు ఇంపార్టెంట్ అంటే ఫారిన్ మనీ కంట్రోల్లో మనకి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటో మనకి తెలియాలన్న. ఎన్ఫోర్స్మెంట్, ఓకేనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాట్ ఈస్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటున్నామే, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పదం మనకి ఎలా వచ్చింది, ఇది ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఏంటిది? ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్. సో అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ వాటిలో ఇన్వాల్వ్ అవుతున్న ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నమాట. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమన్నా జరిగితే వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. వీరు ఎవరి కండర్లో పనిచేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఎవరి కండర్లో పనిచేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లో పనిచేస్తారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉంటుంది. వారి కండర్లోనే వీరు పనిచేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం అనేది ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనేది తీసుకున్నామంటే యాక్చువల్గా ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తెచ్చారు. సో అంటే ఫారిన్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ ఇండియాలోకి జరుగుతున్నప్పుడు వాటిని రెగ్యులేట్ చేయాలి, జాగ్రత్తగా మనము సెక్యూర్ చేసుకోవాలి అనే దానికోసం ఏంటంటేనా యాక్చువల్గా 1947లో ఏంటంటేనా ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అండర్లో ఏంటంటేనా సో ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ ఎవరైనా కానీ వైలేట్ చేస్తున్నారా ఇవన్నీ చెక్ చేయడానికి అంటే అప్పట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఎవరిది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది, ఓకేనా. ఈ ఎకనామిక్ అఫైర్స్ అండర్లో వారు ఏంటంటే ఒక యూనిట్ అనేది స్థాపిస్తారు. అది ఎప్పుడంటే 1 మే, ఓకేనా, 1 మే 1956లో ఒక యూనిట్గా స్టార్ట్ చేస్తారు. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అంటారు. ఏమంటారు? ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అంటారు. అలాంటి ఒక యూనిట్గా అనేది దీన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి ఏంటి ఇది ఫంక్షనింగ్ చేస్తూ తరువాత ఏంటి 1957 ఆ టైంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ని ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం మారుస్తారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా మారుస్తారు అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా అనేది పేరు మార్చడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే దీన్ని ఏంటి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో అంటే ఫారిన్ నుంచి మన ఇండియాలోకి జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిఘా ఉంచడం కానీ, వాటి మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతుందా, హవాలా ట్రాన్సాక్షన్ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి వాటిని నిఘా ఉంచడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లో ఫామ్ చేస్తారు. దాన్ని మనం ఫెమా యాక్ట్ అని కూడా అంటాం. ఈ ఫెమా యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఏజెన్సీ ఇది. తర్వాత ఏంటంటే ప్రివెన్షన్, ఓకేనా, ప్రివెన్షన్ ఆఫ్, ఓకేనా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ ఇలాంటివి, ఓకేనా. సో ఫారిన్ మనీ కానీ ఏవైనా కానీ తప్పుడు డబ్బులు ఏవైతే ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం PMLA యాక్ట్ ఇస్తారు. ఆ యాక్ట్ అండర్లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పవర్స్ అనేది పొందుంటుంది. అంటే ఒక చట్టం రూపొందించడం, ఆ చట్టం ద్వారా మీకు పవర్స్ అనేది వస్తుంది. ఆ పవర్స్ని ఉపయోగించుకొని అంటే దే విల్ బి ఎఫిషియెంట్లీ మేనేజింగ్ అనమాట. దిస్ ఇస్ వాట్ అబౌట్ యువర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఎడిటోరియల్ ఉన్న ఆర్టికల్ ఇది దేని గురించి మాట్లాడుతుంది? మిడిల్ కింగ్డమ్ అంటే వెస్ట్ ఏషియా, అరబ్, ఓకేనా, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిలేషన్షిప్ మాట్లాడుతుంది. డాన్స్ ఆన్ ఇండియాస్ వెస్ట్ అంటే సో డాన్ అంటే ఏంటన్నా సన్ రైజ్కి ముందు, ఓకేనా, సన్ రైజ్కి ముందు వస్తున్న లైట్ అంటే ఒక న్యూ పాత్, ఒక కొత్త వెలుగుని చూపిస్తుంది అనేది ఇక్కడ చెబుతున్నారు. సో ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటేనా రీసెంట్గా ఏంటంటే
అరబ్ లీగ్. ఓకేనా. అరబ్ లీగ్ గురించి నేను ఇంతకు ముందు ఒక ఆర్టికల్లో కూడా చాలా డీటెయిల్గా అనేది ఎలా ఫామ్ అయింది, ఏంటి వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అనేది డిస్కస్ చేశాను. సో కాకపోతే ఇక్కడ ఆర్టికల్ ఏంటన్నా ఈ ఆర్టికల్ ఏం చెబుతుంది అనే పొటెన్షియాలిటీని మనం డిస్కస్ చేస్తాం. అరబ్ లీగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 1945లో ఫామ్ అయింది. ఓకేనా. సో అంటే సుమారుగా ఏంటంటే అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో అంటే ఈ యొక్క ముస్లిం కంట్రీస్ అంతా ఒకటై ఇది అరబ్ లీగ్ అనేది ఫామ్ అయింది. ప్రజెంట్ అరబ్ లీగ్ వచ్చేసి మనం తీసుకుంటున్నాము అంటే 22 మెంబర్స్ ఉన్నాయి. అంటే 22 కంట్రీస్ దీనిలో మెంబర్షిప్ అనేది ఉన్నాయి. కాకపోతే ఈ అరబ్ లీగ్ అనేది చాలా వరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను, విభేదాలతో, చాలా ప్రాబ్లంతో, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లంతో ఇలా చాలా వరకు ఏంటంటే అవి ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నాయి. ఓకేనా. ఎందుకంటే ఆ ప్రజల్లోనే ఒక యూనిటీ లేదు, ఒక డెసిషన్ మేకింగ్ లేదు, అలాగే వాటికి అబైడ్ అయి ఉండడం, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వాటిని ఫాలో అవ్వడం లేదు. అలాగే అంటే వాటి దేశాల మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ అలాగే లీడర్షిప్ రైస్ అనేది లేదు. అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద వారి యొక్క డెసిషన్ అనేది ఓకేనా సో ఒక మాట మీద ఉండేది లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఏంటంటే యూనిటీ ల్యాకింగ్గా ఉంది, కాన్ఫ్లిక్ట్స్గా ఉన్నాయి, ఒక డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ఉంటున్న మన యొక్క అరబ్ లీగ్ అనేది ఒక ఫ్యూచర్ పవర్గా రైస్ అవ్వడం అనేది జరగలేకపోయింది. సో అందుకని ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది అరబ్ లీగ్ అనేది ఫేస్ చేస్తుంది. అలాగే ఏంటంటే ఈ అరబ్ లీగ్ ఈ మధ్యకాలంలో ఆ కంట్రీస్ అన్నింటిలో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల ఎంతో కాలం ఇవి సుమారుగా చెప్పాలంటే 12 ఇయర్స్ ఓకేనా 12 ఇయర్స్ పాటు గ్యాప్ వచ్చింది. ఎందుకు అవి ప్రాపర్గా అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేయలేదు. సో కానీ రీసెంట్గానే ఏంటంటే 32nd ఓకేనా 32nd అరబ్ లీగ్ మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అరబ్ లీగ్ జరగడంతో ఏంటంటే ఇక్కడ వారు ఏంటంటే ది అవుట్కమ్ విత్ జెడ్డా డిక్లరేషన్. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. జెడ్డా డిక్లరేషన్ దేనికి సంబంధితమైనది? జెడ్డా డిక్లరేషన్ అనేది అరబ్ లీగ్కి సంబంధితమైనది. ఆ ప్రాంతాల మధ్య కోఆర్డినేట్ చేసుకుంటూ వారు రిలీజ్ చేసిన ఒక ఇన్నోవేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో జెడ్డా డిక్లరేషన్ అంటే అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో మనందరికీ తెలిసిన ప్రాబ్లమ్స్ ఏంటి? సిరియాలో గొడవలు, పాలస్తీన్లో గొడవలు, లెబనాన్లో గొడవలు, ఇరాక్లో గొడవలు. అన్నిటికి కారణం ఏంటి? బయట దేశాలు అంటే యూఎస్ పోయి బాంబులు వేయడం, ఏమన్నా ఇష్యూస్ అంటే ఏంటి? బయట నుంచి దేశాలు వాటి అంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం, కాన్ఫ్లిక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, సింగిల్ లీడర్షిప్ అనేది లేకపోవడం. సో అదే అక్కడ మెయిన్ ప్రాబ్లంగా ఉంది. సో అరబ్ నేషన్స్ ఫేస్ చేస్తున్న ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ గురించి వారు డిస్కస్ చేస్తూ అలాగే ఏంటంటేనా దానికంటూ ఈ జెడ్డా డిక్లరేషన్ అంటేనా వారు సొల్యూషన్ ఓరియంటెడ్గా అనేది మాట్లాడుతున్నారు. ఓకేనా. సొల్యూషన్స్ ఓరియంటెడ్గా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఉండకూడదు అనేది నిర్ణయించుకొని వారు ఏంటంటే స్టాపింగ్ ఫారిన్ ఇంటర్ఫరెన్స్. సో ఈ జెడ్డా డిక్లరేషన్లో వాళ్ళు ఏమనుకున్నారంటే స్టాపింగ్ ఫారిన్ ఓకేనా అంటే బయట దేశాలు మన దేశాల్లో ఉంటున్న ఇంటర్నల్ అఫైర్స్లో ఇక్కడ నుంచి మనం ఇంటర్ఫరెన్స్ కాకుండా చూసుకోవాలి అనే విధంగా వారు తెలుపుతారు. సో అందుకోసమే ఏంటంటే స్టాపింగ్ ఫారిన్ ఇంటర్ఫరెన్స్. ఇక్కడ నుంచి ఫారిన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే డొమెస్టిక్ అఫైర్స్లో అంటే మన యొక్క ఇంటర్నల్ విషయాలలో సో బయట నుంచి దేశాలు ఇన్వాల్వ్ చేయకూడదు అనేది వాళ్ళు క్లియర్గా అనేది చెప్పారు. సో అలాగే ఏంటంటే ది రిజెక్టెడ్ ద సపోర్ట్ టు అంటే రిజెక్టెడ్ ద ఈ జెడ్డా డిక్లరేషన్లో ఏంటంటేనా రిజెక్టెడ్ ద సపోర్ట్ టు. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఆర్మ్డ్ గ్రూప్స్ ఏవైతే ఆయుధాలు పట్టుకొనేసి కాన్ఫ్లిక్ట్ చేస్తూ గొడవలు చేస్తూ మిలిషియాస్ మిలిటరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తున్న సపోర్ట్ అంతా కూడా మనం తిరస్కరిస్తాము అనేది క్లియర్ కట్గా అనేది చెప్పారు. సో అలాగే ఏంటంటేనా రీసెంట్గా ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక బిగ్ బ్రదర్ కండిషన్ లాగా సౌదీ అనేది రైజ్ అయిందనమాట. ఓకేనా. సౌదీ అరేబియా అనేది ఈ యొక్క వెస్ట్ ఏషియాలో మెల్లమెల్లగా ఏంటంటే వారి యొక్క పవర్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే దీనికి ఒక ఫోర్ ఫ్రంట్ ఏంటంటే వారి యొక్క చైనా రిలేషన్షిప్. ఓకేనా. చైనా వచ్చేసి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సౌదీ మళ్ళీ ప్రామినెన్స్లో రావడానికి ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు అంటే సో మనకి సో కాల్స్ చైనా అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎలా అంటే మనకి తెలుసు సో చైనా యొక్క పార్టిసిపేషన్తోనే ఎంతో కాలంగా గొడవ పడుతున్న ఇరాన్ మరియు సౌదీ ఓకేనా ఈరాన్ మరియు సౌదీ మధ్య రిలేషన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. వారి మధ్య సత్సంబంధం అనేది ఈ యొక్క అరబ్ దేశాలలో చాలా వరకు ప్రశాంతత అనేది తెస్తుంది. సో అలాగే ఈ రిలేషన్షిప్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఎవరున్నారు అంటే చైనా. అంటే ఇంతకు ముందు ఉంటున్న వెస్ట్ ఏషియా, యూరోపియన్ కంట్రీస్, అలాగే ఫ్రాన్స్, ఇతర కంట్రీస్ కానీ యూఎస్ కానీ ఇలాంటి కంట్రీస్ మీద వాళ్ళు అలైన్ అయి ఉన్నారు. వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ చేంజింగ్. సో ముఖ్యానికి ఏంటంటే ఇక్కడ దే ఆర్ ట్రయింగ్ టు ఎండ్. సో వారు ముఖ్యంగా ఏంటంటే ట్రయింగ్ టు ఎండ్ సివిల్ వార్.
సో సివిల్ వార్ ఏదైతే ఉంటుందో ఆ సివిల్ వార్ని ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ మధ్యకాలం నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ సిరియాలో కానీ ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సిరియా కానీ ఇంకా చెప్పాలి అంటే ఏమన్లో ఉంటున్న ఇష్యూస్ కానీ వాటన్నిటిలో కూడా ఏంటంటే ఇక్కడ చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ అక్కడ పీస్ తేవడం కానీ యూఎస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు జరుగుతుంది. సో ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకుంటున్నారు. అంటే చైనా యొక్క పొజిషన్ అనేది ప్రామినెన్స్లోకి వస్తుంది. చైనా పొజిషన్ అనేది ఎలివేట్ అవుతుంది. అంటే ఒకప్పుడు యూఎస్ అనేది ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల సమస్యలోకి ఎంటర్ అయిపోవడం, వాళ్ళని సాల్వ్ చేసుకోవడం, వీళ్ళు బిగ్ బ్రదర్లా అయిపోతూ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటి, చైనా అనేది ఆ పొజిషన్కి అనేది ఈ వెస్ట్ ఏషియాలో గ్రేటెస్ట్ సక్సెస్ అనేది చూసింది అనేది మనకి వాస్తవం అన్నమాట. సో ఈ మూల్యంగా ఏంటంటే ఎలాగో ఒకలాగా ఈ ప్రాంతంలో అనేది పీస్ తేవడానికి వారి యొక్క ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు సౌదీ యొక్క ఎకనామీ తీసుకుంటున్నారు. అంటే సౌదీ ఎకనామీ కూడా ఏంటంటే ముందున్న విధంగా కాకుండా చాలా వరకు వేగవంతంగా అనేది గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8.4% గ్రో అవుతుంది. దట్ టు ట్వైస్ ద యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో ఎమిరేట్స్ వారికంటే కూడా ట్వైస్ గ్రో అవుతుంది. సార్ ఇవన్నీ ఓకే సార్, మన ఇండియాకి ఏం బెనిఫిట్ సార్? ఇండియాకి ఏంటంటేనన్నా సో మనకి ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కానీ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎప్పుడైతే వెస్ట్ ఏషియాలో మనకి ప్రశాంతత అనేది ఉంటుందో, గొడవలు తగ్గుతుందో అప్పుడు మనకేంటి ఆయిల్ ప్రైజెస్ తగ్గుతుందన్నమాట. మన ఎనర్జీ సెక్యూరిటీ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. తర్వాత మనకి డిప్లొమాటిక్ మన ఇండియన్ డయాస్పొరా అందరూ చాలామంది అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది మెరుగవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఏంటంటే కోఆర్డినేషన్ అనేది బాగా బెటర్ అవుతుంది. సో గ్రోత్ కూడా ఏంటంటే ఇంకా అద్భుతంగా అనేది అవుతుంది. సో అందువలన ఏంటంటే ఇండియాకి కూడా ఏంటంటే ఇక్కడ ఆ వెస్ట్ ఏషియాలో పీస్ రావడం అనేది ఒక బెటర్ డెసిషన్గా అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు కంపీట్ విత్ చైనా అనమాట. చైనా ఒక రకంగా వారి యొక్క ఫ్రెండ్షిప్ని అక్కడ వారి యొక్క డెసిషన్ మేకింగ్ చేస్తున్నా కానీ మనం కూడా నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే అక్కడ ఒక పొజిషనల్ ఇంపార్టెన్స్ మనం రైజ్ అవుతూ మన ఇండియా కూడా అక్కడ సూపర్ పవర్గా అవ్వడానికి అనేది ఒక అవకాశం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనేది క్లియర్ కట్గా అనేది చెప్తున్నారు. సో ఇది ఒక ఆపర్చునిటీగా మనం చూసుకోవచ్చు ఇండియాకి అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. స్కెప్టర్ సింబలైజ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ in 1947 టు బి ఇన్స్టాల్డ్ ఇన్ ద న్యూ పార్లమెంట్. మన కొత్త పార్లమెంట్లో సో యాక్చువల్గా ఏంటంటే సెంగోల్ అనే ఒక సెప్టర్ని ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే సెప్టర్ అంటారు. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది ఇన్స్టాల్ చేయబోతూ ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ సో దీని గురించి ఈరోజు మార్నింగ్ మన లైవ్ కరెంట్ అఫైర్స్లో అనేది చూసాము. సో మళ్ళీ అనేది ఏంటంటే ఇది రిపీటెడ్ కరెంట్ అఫైర్స్గా అనేది వచ్చింది, బట్ పర్లేదు సో చాలామంది ఆన్లైన్లో విన్న వాళ్ళు వినలేరు కదా. సో ఫ్రీ క్లాసెస్కి ఇదే మన హిందూలో చూడలేదు, బట్ ఇది ఒక ఆర్నమెంట్ లాగా అలాగే ఒక సెరమనియల్ అక్వేషన్ లాగా లేదంటే మన స్వతంత్ర రాజ్యాన్ని గుర్తిస్తూ ఉన్నదే ఈ సెప్టర్ అంటారు. సెప్టర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక రూలర్స్ అనేవాళ్ళు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు స్వతంత్రత్వాన్ని తెలుపుతున్నటువంటి విధంగా అనేది వారు దీన్ని పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక సింబల్ లాగా, ఒక ఎంబ్లం లాగా, ఒక గుర్తులాగా ఉంటుంది. దాన్నే స్కెప్టర్ అని అంటారు. సో అలా ఉన్నదాన్ని సెంగోల్ అని అంటారు. ఇది తమిళనాడుకు చెందింది. సో ఇట్ వాస్ గివెన్ టు బ్రిటిష్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అంటే మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది దేనికి గుర్తు ఉంటే ఇక్కడ నుంచి ఏంటంటే సో చూడండి, అంటే బ్రిటిష్ వారు మన నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే బ్రిటిషు మన నెహ్రూకి ఇచ్చారు ఈ సెప్టర్. అంటే ఇది ఒక సింబల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంటే ఇది చోళుల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు అంటే పవర్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గానే ఈ యొక్క సెంగోల్ అనేది ఉపయోగించారు. May 28 ఈ మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ఏంటంటే అఫీషియల్గా అనేది కొత్త పార్లమెంటరీ బిల్డింగ్లో వాటిని ఇనాగ్రేట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే యాక్చువల్గా ఇది ఎక్కడ మ్యూజియంలో ఉందంటే ప్రయాగ్రాజ్లో, అలహాబాద్లో మ్యూజియంలో అనేది ఇది ఉంచున్నారు. సో అలాగే ఇప్పుడు ఏంటంటే దీన్ని లోక్సభలో అదే మన యొక్క పార్లమెంట్లో అనేది ఇన్స్టాల్ అనేది చేయబోతున్నారు. సో యాక్చువల్గా సెంగోల్ అనేది ఆగస్ట్ 15, 1947 నాడు యాక్చువల్గా ఏంటంటే మన పార్లమెంట్లో ఏంటంటే ఒక గొప్ప ఇదిగా ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు వీటిని ఉపయోగించడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఈ కొత్త బిల్డింగ్లో కూడా ఏంటంటే దీన్ని ఇన్స్టాల్ చేయడం అనేది ఒక పవర్ ట్రాన్స్ఫర్ని, ఒక గొప్పతనాన్ని తెలుపుతున్నట్టుంది. యాక్చువల్గా ఈ యొక్క సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే చోళా డైనాసిటీలో, తమిళ్ కింగ్డమ్స్లో చోళా డైనాసిటీ కాలంలో ఒక రాజు నుంచి ఇంకో రాజుకి పవర్ వెళుతున్నప్పుడు, పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు వారు ఈ సెంగోల్ అనేది ఇస్తున్నట్టు చెప్తున్నారు. సో వాటి గురించి ఈ ఆర్టికల్ అద్భుతంగా ఇచ్చినాం. సో అందువల్ల నేను హ్యాండ్ రిటర్న్ రాయట్లేదు, ఈ ఆర్టికల్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అలాగే చూడండి, ఇది
5 ఫీట్ లాంగ్, 5 అడుగుల దాకా ఉంటుంది. అలాగే ఏంటంటే వీటిపైన ఒక ఇంట్రికేట్లీ కావ్డ్, అంటే ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా అనేది ఒక సిస్టమేటిక్గా అనేది దాని మీద కావింగ్ అనేది చేస్తుంటారు. సో అలాగే గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ స్క్రిప్టర్, గోల్డ్ ప్లేటెడ్గా చేస్తుంటారు. కాకపోతే దాని టాప్ పొజిషన్ ఏంటి నంది, ఓకేనా, ఒక నంది విగ్రహం అనేది, సో దానిపైన అనేది గోల్డ్లో అనేది తయారు చేసి ఉంటారు, ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఇది, ఓకేనా, స్పెషల్లీ కమిషన్ బై, ఎవరు దీన్ని తయారు చేసి అంటే ఓకేనా, తిరువనందురై ఆధీనం, ఓకేనా, తిరువనందురై ఆధీనం వారి హ్యాండ్ ఓవర్లో ఫస్ట్ ఉండేది. అక్కడి నుంచి ఏంటంటే ఓకేనా, తిరువాడుదురై మత్, ఓకేనా, తిరువాడుదురై ఆధీనంలో ఉండేది. అక్కడి నుంచి కూడా ఏంటంటే ఇది మనకి అప్పట్లో, ఓకేనా, సో అప్పట్లో ఏంటంటే నెహ్రూ గారికి ఇవ్వడం అనేది జరిగింది. సో యాక్చువల్గా ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పట్లో మనకి ఏంటంటే రాజగోపాలాచారి గారు ఉంటారు గవర్నర్ జనరల్గా మౌంట్ బెటన్ తర్వాత, వారు ఇచ్చిన ఐడియాలజీతోనే ఇది మనం అప్పట్లో ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఉపయోగిస్తారనమాట. ఈ సెంగోల్ అనేది తమిళ్ వర్డ్ సెంగోల్ అంటే ఏంటంటే అక్కడ వర్డ్ అనేది ఒకటి ఇచ్చుంటారు, సెమ్మై అంటే ఏంటంటే రైటియస్నెస్, ఓకేనా, సరైన, ఒక రాజుకి ఎప్పుడు కూడా రైటియస్నెస్ ఉండాలి అనేది తెలుపుతూ ఈ యొక్క సెమ్మోల్ అనేది ఇచ్చారనమాట. సో యాక్చువల్గా ఈ సెంగోల్ అనేది హైయెస్ట్, ఓకేనా, సో అంటే ఒక రాజు దగ్గర చీఫ్ పూజారి ఉంటారు కదా, చీఫ్ ప్రీస్ట్ ఉంటారు కదా, వారు దీని ఏంటంటే వారి యొక్క పదవి ప్రమాణం చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇస్తారనమాట. అలాగే ఈ యొక్క సెంగోల్ రిమైన్స్ ద రిసిప్ట్ ఆఫ్ ఆనై అంటే ఏంటంటేనా ఇది ఒక రూల్, జస్ట్లీ, నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాను అంటే మన పవర్ని అలాగే మన న్యాయాన్ని, ఆ యొక్క సో కాల్డ్ రాయల్ ఆర్డర్ని తెలియజేస్తుంది. అంటే ఒక రాజుకు ఉంటున్న సుపీరియారిటీని తెలుపుతుంది ఈ యొక్క సెంగోల్లో అనమాట. ఒక రాజసం అని అనుకోవచ్చు. సో మన ఫ్రీడమ్ ఫైటర్ రాజగోపాలాచారి గారి వారి సజెషన్స్తోనే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు దీన్ని మనము తీసుకున్నారనమాట. సో దీన్ని తయారీ చేసిన వారు చాలా వరకు ఉమ్మడి బంగారు, సో యాక్చువల్గా ఏంటి క్రాఫ్ట్స్మెన్ ఫ్రమ్ ఉమ్మడి బంగారు, అక్కడి నుంచి కూడా మెడ్రాస్ జ్యువెలరీస్ నుంచి అక్కడి నుంచి కూడా వీటిని తయారీ చేసి రెడీ చేసి అనేది పంపిస్తారు. సో అక్కడి నుంచి అంటే దీన్ని సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ అనేది చేస్తారు. దిస్ ఇస్ వాట్. సో అలాగే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఏంటంటేనా దీని యొక్క గుర్తింపుగా తీసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఏంటంటేనా మనము దీన్ని పార్లమెంట్లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్ అబౌట్ దిస్ సో కాల్డ్ సెంగోల్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అన్నమాట. సో స్టూడెంట్స్, ఈ రోజు యొక్క మ్యాప్కి వెళ్ళడానికి ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలనుకుంటున్నారు అంటే 5,000 రూపీస్ మీ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సు. సో ఎవరైతే యూపీఎస్సీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. రోజు మార్నింగ్ 1 hour అనేది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయి. క్లాస్ 6th నుంచి 12th వరకు ఉంటున్న ఎన్సీఆర్టీ అనేది సో 15,000 రూపీస్ కాస్ట్ చేసి మీకు ఎన్సీఆర్టీ కోర్స్ అనేది 10,000 రూపీస్కి మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫర్ అనేది కూడా మీకు అందిస్తున్నాం. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వారికి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు కాలేజ్ చదువుతూ కూడా మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అంటే దానికి ఈ ఎన్సీఆర్టీ కోర్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. తర్వాత తీసుకున్నారంటే యూపీఎస్సీ జాగ్రఫీ అనేది నేనే పర్సనల్గా అనేది డీల్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు కోర్స్ అనేది పొందొచ్చు. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోజు యొక్క ఒక మ్యాప్ సెషన్లోకి మనం వెళ్దాం అనమాట. సో గైస్, ఈరోజు నేను చెప్పబోయే మ్యాప్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఓకేనా. సో దేని గురించి చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ మ్యాప్ గురించి చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు రోజువారీగా వింటున్న ఒక ఇంపార్టెంట్ పేర్లంతా కూడా దీనికి రిలేటెడ్గా ఉంటాయి. సో వాటిని మనం చూద్దాము. తర్వాత ఏంటంటే దీనికి సంబంధితమైన ఇంకా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనము తెలుసుకుందాం అనమాట, ఓకేనా. సో లెటస్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ తెలుసుకోండి. సో హిమాచల్లో సిర్మారావు, ఓకేనా, సిర్మారావు ఉంటుంది, సిర్మావర్ ఉంటుంది. తర్వాత షిమ్లా, ఓకేనా. సో షిమ్లా అందరికీ తెలిసిందే, ఇంపార్టెంట్ స్పాట్ ఆఫ్ యువర్ సో కాల్డ్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. తర్వాత ఇక్కడ చూడొచ్చు సోలన్ అనేది అక్కడ ఉంటున్న డిస్ట్రిక్ట్. ప్రామినెన్స్గా ఉన్నది ఏదో మీకు చెప్తాను, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. షిమ్లా ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. తర్వాత కినావర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనాకు ఒక సైడ్ బార్డర్, ఉత్తరాఖండ్కి ఒక సైడ్ బార్డర్. అలాగే ఏంటంటే సట్లజ్ నది దాని గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రివర్ మ్యాప్ మళ్ళీ చూపిస్తాను, బట్ జస్ట్ తెలుసుకోండి. సో ఇక్కడ ఏంటంటే సట్లజ్ నది ఇక్కడ మన హిమాచల్ ప్రదేశ్లో అనేది ప్రవహిస్తుంటుంది. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టే బిలాస్పూర్, ఓకేనా. బిలాస్పూర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మండి, ఓకేనా, అది ఒక డిస్టిక్కే. తర్వాత కుల్లు, అందరూ కులు మనాలి అంటారు. ఈ రూటేనన్నా, సో ఓకేనా, ఈ రూటే కులు మనాలి. సో కులు మనాలి పక్కన ఉన్న ఒక రివర్ ఏంటంటే బియాస్ రివర్, మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. దట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడొచ్చు
సో ఉనా డిస్టిక్, హమీర్పూర్ డిస్టిక్, తర్వాత ఏంటంటే కాంగ్రా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాంగ్రా ఏరియా అనేది మనకు కంటిన్యూస్గా ఎగ్జామ్లో ఉంటుంది. ఎందుకంటే కాంగ్రా డిస్టిక్లోనే మీకు ధర్మశాల అనేది ఉంది. ధర్మశాల మనందరికీ తెలుసు, బుద్ధిస్ట్కి ఇంపార్టెంట్ ప్లేసు. దలైలామా గారు అక్కడ ఉంటారు కాబట్టి సో అది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూశారు అంటే చంబా. ఓకేనా, చంబా అనేది లొకేట్ అయి ఉంటుంది. సో చెనాబ్ రివర్ కూడా ఈ చంబా డిస్టిక్ దగ్గర ఫ్లో అవుతుంది. తర్వాత ఈ చంబా డిస్టిక్లో మీకు ఇంపార్టెంట్ డల్హౌసీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్ స్టేషన్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత టాప్ మోస్ట్ గ్రేటర్ హిమాలయాస్ అక్కడ వస్తుంది. లాహౌల్ స్పిటి అంటారు, చాలా వరకు లాహౌల్ స్పిటి వ్యాలీ ఇవన్నీ కూడా ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకో ప్రామినెన్స్ అంటే ఏంటంటే ఈ సట్లెస్. ఓకేనా, సట్లెస్ నది పైన గోవింద్ సాగర్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ రివర్ మ్యాప్ మళ్ళీ చూపిస్తాం కదా అప్పుడు అర్థమవుతుంది. గోవింద్ సాగర్ డ్యామ్ అనేది బిలాస్పూర్ దగ్గర ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ బియాస్ నది పైన మహారాణా ప్రతాప్ సాగర్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సాగర్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. సో అలాగే స్టూడెంట్స్, ఫిజికల్ మ్యాప్ మీకు ఒకసారిగా నేను పరిచయం చేస్తాను. సో ఫిజికల్ మ్యాప్ విషయానికి వచ్చారు అంటే వెన్ యూ కమ్ టు దిస్ ఫిజికల్ మ్యాప్, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏంటిది, గ్రేటర్ హిమాలయ స్పిటి వ్యాలీ అనేది నార్దర్న్ మోస్ట్ పార్ట్లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి లాహూత్ వ్యాలీ అనేది ఉంటుంది. చెనాబ్ రివర్ అనేది ఇక్కడ నుంచి, ఓకేనా, చెనాబ్ రివర్ అనేది ఇలా వెళ్ళిపోతూ ఉంది, దట్ ఈస్ వాట్. తర్వాత ఇక్కడ సట్లెజ్ రివర్ అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా, సట్లెజ్ రివర్, బాప్సా వ్యాలీ, నాగ్తిబా రేంజెస్ అనేది టు ద ఈస్ట్ ఆఫ్, ఓకేనా, టు ద ఈస్ట్ ఆఫ్ మీ యొక్క హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నాగ్తిబా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే స్పిటి. ఓకేనా, స్పిటి అనేది ఒక వస్తున్న ఒక నది. పాంగ్ రిజర్వాయర్ ఇక్కడ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టే రోహ్టాంగ్ పాస్, గుర్తుపెట్టుకోండి, రోహ్టాంగ్ పాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కులు మనాలి అలాగే హిమాలయాస్ వెళ్తున్న చాలా అందరికీ కూడా ఈ రూట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ పంజాబ్ బార్డర్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుందని మనం పంజాబ్ హిమాలయాస్ అంటారు. రోహ్తాంగ్ పాస్, ఓకేనా, రోహ్తాంగ్ పాస్ అనేది ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే కాంగ్రా వ్యాలీ, సో టు ద సౌత్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనేది లొకేట్ అనేది అయి ఉంటుంది. సో ఫిజికల్ మ్యాప్ మీ దగ్గర సో ఆక్స్ఫర్డ్ అట్లాస్ కానీ ఉందంటే సో దాంట్లో చాలా జాగ్రత్తగా అనేది చూడండి. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ముస్సోరీ రేంజెస్ కూడా ఏంటంటే ఈ పార్ట్లో అనేది మనకి లొకేట్ అనేది అయి ఉంటుంది అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మీకు